అభి కొట్టు. ఓకే, ఐఎమ్ డన్. ఇప్పుడు వసు గారు, మీరు కావాలని మిస్ చేశారు కదా. కాదు, మీరు ఉట్టి కొడితే చూడాలని ఇచ్చాను. వసు, వీళ్ళెవరూ కాదమ్మా, నువ్వు ట్రై చేయి. అవును వసు, నువ్వైతేనే ఉట్టి కొట్టగలవు. ఆల్ ది బెస్ట్ వసు గారు. ఈ పౌడర్ కలపడానికి ఇదే రైట్ టైం. సారీ అంకుల్. కమాన్ మమ్మీ, కమాన్ కొట్టు మమ్మీ. మమ్మీ కొట్టు. ఉట్టి కొట్టి గెలిచావు. నేను చెప్పినట్టు నీకొక మంచి గిఫ్ట్. కాదు కాదు కాదు, నువ్వు కోరుకున్న గిఫ్ట్ ఇస్తాను. ఏం కావాలో కోరుకో వసు. కొంప తీసి సగం ఆస్తి కావాలని అడగదు కదా. నాకేం వద్దు మేడం. నేను పిలవగానే పండక్కి మా ఇంటికి వచ్చారు. మాకు మీ బ్లెస్సింగ్స్ కావాలి. నా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ మీకుంటాయి. అది కాకుండా ఇంకేమైనా కోరుకో. లేదు మేడం, గెలిచింది నేనే అయినా నిజానికి నన్ను గెలిపించింది మా వారు. ఆయన కావాలని ఓడిపోయి నన్ను గెలిపించారు. మీరు ఆయనకి గిఫ్ట్ ఇవ్వండి. లేదు, నేను కావాలని ఓడిపోలేదు. నేను ఉట్టి కొట్టలేకపోయాను. నాకు తెలుసు అభిరామ్, నేను గమనించాను.
మీరు కావాలని ఉట్టిని మిస్ చేశారు. ఏం కావాలో చెప్పండి, ఏదడిగినా ఇస్తాను. వీడేం కోరుకుంటాడో, కొంపదీసి నా పోస్టు కావాలని అడగడు కదా. తన మాటే నా మాట మేడం. మీ బ్లెస్సింగ్స్ మాకు చాలు. మీరు నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి. నేను గెలుచుంటే కాస్ట్లీ గిఫ్ట్ అడుగుండేదాన్ని. మంచి ఛాన్స్ పోగొట్టుకున్నాను. మీరిద్దరూ నా ప్రాణాలను కాపాడారు. ఇప్పుడు నా సంపూర్ణ ఆయుష్ను కూడా కోరుకుంటున్నారు. మీకు ఏమిచ్చినా తక్కువే. మీ పిల్లల కోసమైనా ఏమైనా కోరుకోండి. పిల్లలే మాకు పెద్ద బహుమతి మేడం. పిల్లలు, మీ అమ్మా నాన్న నా నుండి ఏమీ కోరుకోవడం లేదు. మీరైనా కోరుకోండి. మీకేం కావాలి? మీరు బాగుండాలమ్మమ్మా. మీరు హెల్దీగా హ్యాపీగా ఉండాలి. మీరు అప్పుడప్పుడు మా ఇంటికి రావాలి. మీరు మా ఇంటికి వస్తే మా మమ్మీ డాడీ హ్యాపీగా ఉంటారు. భర్తకు తగ్గ భార్య, భార్యకు తగ్గ భర్త, మీకు తగ్గ పిల్లలు. ఇంత అన్యోన్యమైన అర్థవంతమైన ఫ్యామిలీని నేనెక్కడా చూడలేదు. మీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నేనున్నానన్న సంగతి మర్చిపోకండి. మీరు నిలబెట్టిన ప్రాణాలు, మీరు కోరితే నా ప్రాణాలైనా ఇస్తాను. ఈ క్షణం నాకు మీరు అత్యంత ఆప్తులయ్యారు. థ్యాంక్ యూ మేడం. వెళ్ళొస్తాను. అప్పుడప్పుడు వస్తానులే. ఇంత ప్రేమను నేను మిస్ చేసుకోను. చలపతి, బయలుదేరదామా? అలాగే వదినా, రండి. వస్తాను. అలాగే మేడం. నమస్తే. మంచిదమ్మా. ఇక మేము బయలుదేరుతాం మేడం. వచ్చినందుకు థ్యాంక్స్ అండి. అఖిల్ గారు, హారిక గారు, మీరు కూడా వస్తున్నారు కదా? ఎందుకు రాము? ఇదేమన్నా మా ఇల్లా ఇక్కడే ఉండిపోవడానికి? రండి, అందరం కలిసి వెళ్దాం. మీరు వెళ్ళండి, వాళ్ళు కాసేపు ఆగి వస్తారు. అవునవును, పిల్లలతో సరదాగా కాసేపు ఆడుకుని వస్తాం. ఇంట్లో మిగిలిపోయిన పనులేమన్నా ఉంటే వసు మేడం గారికి హెల్ప్ చేసి బయలుదేరుతాం. సరే, ఓకే. బాయ్ మేడం. బాయ్. నేనింత సంతోషంగా గడిపి ఎన్ని సంవత్సరాలైందో. అభిరామ్, వసూలు ఎంతో అదృష్టవంతులు. అనుకూలమైన దాంపత్యం, ముచ్చటైన పిల్లలు. ఆ ఇల్లే ఒక స్వర్గంలాగా ఉంది. అమ్మగారు, ఏమిటి లక్ష్మి? భోజనం రెడీగా ఉందమ్మా. వస్తున్నాను, నువ్వు వెళ్ళు. ఛ, ఈ రోజు వేసిన 2 ప్లాన్లు ఫెయిల్ అయ్యాయి. రేపు వసుంధరకు ఆ 25 లక్షల గురించి లెక్క చెప్పాలి. రేపట్లోగా అంత డబ్బు ఎలా, ఏం చేయాలి అసలు? చలపతి, వదినా, ఏమిటి ఆలోచిస్తున్నావు? ఏం లేదు వదినా. వసుంధర గురించేనా? నేను వసుంధరను చంపబోయినట్టు వదినకు తెలిసిపోయిందా? నేను కూడా వసు గురించి ఆలోచిస్తున్నాను చలపతి. వసు, అభిరామ్, వాళ్ళ పిల్లలు అందమైన ఆనందమైన కుటుంబం కదా. అవునదినా. వాళ్ళెంతో అభిమానవంతులు కూడా. నేను బహుమతి కోరుకోమంటే ఏమీ వద్దన్నారు. ఈ కాలంలో కూడా అలాంటి మనుషులు ఉన్నారంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఆ కుటుంబాన్ని చూస్తుంటే
అసూయగా కూడా ఉంది. నాకు కడుపు మంటగా ఉంది. లక్ష్మి, అమ్మా ఆనంద్ వైషు లేరే? తెలీదమ్మా. చలపతి వాళ్ళు ఇంకా ఇంటికి రాలేదా? అది ఈరోజు పండగ కదా వదినా, ఫ్రెండ్స్తో పండగ సంబరాలు చేసుకుంటున్నారేమో. నో బాబాయ్, ఫ్రెండ్స్తో పార్టీ చేసుకున్నాను. ఆనంద్, నువ్వు తాగొచ్చావా? ఎస్ మై డియర్ మామ్, డైలీ తాగే కదా వస్తుంది, కొత్తగా అడుగుతున్నావేంటి? ఈరోజు పండుగరా? ఎవరికి మామ్? ఎవరికేమిటి? అందరికీ. హ్యాపీగా ఉన్న వాళ్ళకి పండగ మామ్, లేని వాళ్ళకి అది దండగా. ఏం మాట్లాడుతున్నావురా? మా మాటలు నీకు ఎప్పటికీ అర్థం కావు మామ్. ఏంటి చలపతి, ఏమిటి వీళ్ళ ఉద్దేశం? చిన్నపిల్లలు వదినా, వదిలేయండి. సారీ బాబాయ్, మేం చిన్నపిల్లలం కాదు. వీఆర్ నాట్ మైనర్, వీఆర్ మేజర్. మాకు ఓటక్కు కూడా వచ్చింది. కానీ బాధ్యత మాత్రం రాలేదురా. ఎలా వస్తుంది మామ్? మీరు మాకు ఆస్తి ఇచ్చారా, అధికారం ఇచ్చారా? ఎవరో ఒక అనామకురాలికి మేనేజర్ పోస్ట్ ఇచ్చారు. అన్నయ్య చెప్తే ఆఫ్టర్ ఒక వాచ్మెన్ కూడా జాబ్లోంచి తీసేయలేదు మీరు. అయ్యో, అతను వాచ్మెన్ కాదు వయసు, మమ్మీ ప్రాణాలు కాపాడిన దేవుడు. ఆవిడ మేనేజర్ కాదు, మమ్మీ పాలిట దేవత. ఆమె ముందు మనమే ఆఫ్టర్ ఆల్. ఆనంద్, వైషు, లోపలికి వెళ్ళండి. ఎందుకు బాబాయ్? అన్నయ్యకి నాకు ఆఫీస్లో ఎంట్రీ లేదు. అక్కడ మాకు ఎలాంటి వాల్యూ లేదు, ఏ పవరు లేదు, ఏ రైటు లేదు. మేమింట్లో మాత్రం ఎందుకు? ఇక్కడి నుంచి కూడా గెంటేయండి. వీధిలోకి వెళ్ళి బెగ్గింగ్ చేసుకుంటాం. వైషు! ఎస్ మమ్మీ, ఆ అభిరామ్ వసూలు ఆఖరికి మమ్మల్ని బెగ్గర్లు చేస్తారు. ఇదేగా మీరు కోరుకుంటుంది? కాదురా, నువ్వు వైషులు నా ఆస్తికి వారసులు. మరి నేనేంటి, కాపలా కుక్కనా? నా ఆస్తంతా మీ ఇద్దరిదే, నా తర్వాత మీరే. వాళ్ళ తర్వాత వాళ్ళ పిల్లలు. నేను మాత్రం ఎప్పటికీ జీతం లేని పని మనిషినే కదా. మీ నాన్నగారు పోయిన తర్వాత మీకోసం నేను ఎంతో కష్టపడ్డాను. ఇంటిని, కంపెనీని ఈ స్థాయికి తీసుకొచ్చాను. మీరు బాధ్యత తీసుకొని ఇంకా ఇంకా వృద్ధిలోకి రావాలని, కంపెనీని పై స్థాయికి తీసుకెళ్లాలని ఆశపడుతున్నానురా. వాళ్ళని పైకి తీసుకెళ్లి నన్ను పాతాళానికి తొక్కేయి. కానీ మీకు అనుభవం కావాలి. సమర్థులైన వాళ్ళ దగ్గర మీరు పని నేర్చుకోవాలి. గెలుపోటములను తట్టుకోవాలి. కష్ట నష్టాలను భరించాలి. లేకపోతే 1000 కోట్ల యాసిని మీరు నిలబెట్టుకోలేరు. మీరు సమర్థులు కాకపోతే మిమ్మల్ని అడ్డం పెట్టుకొని ఎవరైనా యాస్తిని స్వాహ చేస్తారు. ఎవరో ఎందుకు, ఆ పని నేనే చేయబోతున్నాను. అందుకే మీకు వసూలంట అక్క, అభిరామ్ లాంటి అన్నయ్య మీకు అవసరం రా. స్టాప్ ఇట్ మామ్. ఆఫీసులో వాళ్ళ పేర్లు విన్నది చాలు, ఇంట్లో కూడా ఆ పేర్లు ఎత్తద్దు. అయ్యో ఆనంద్, నేను భరించలేను, నేను అస్సలే భరించలేను. మాకు ఎవరి గైడెన్స్ అవసరం లేదు మామ్. నువ్వు మమ్మల్ని కంప్రెస్ చేసింది చాలు. బయట వాళ్లతో కూడా మమ్మల్ని ప్రెస్ చేయకండి. ఏమిటి చలపతి ఇది? అది నీ కర్మ వదినా, నీ దురదృష్టం. భగవంతుడా,
ఈ కుటుంబం ఎప్పటికి బాగుపడుతుందో. ఎప్పటికీ బాగుపడరు. బాగుపడనివ్వను. భగవంతుడా. వసుని గుడ్డుదాన్ని చేద్దామని చలపతి గారు నేను అనుకుంటే ప్లాన్ అంతా రివర్స్ అయిపోయింది. ఆ బన్నిగాడు అంతా పాడు చేశాడు. బంగారం లాంటి అవకాశం చేజారిపోయింది. ఛ! ఏంటే ఏదో కోట్లల్లో లాస్ వచ్చినట్టు అంతలా ఫీల్ అవుతున్నావు? ఏదైనా ప్లాన్ చేసి ఫెయిల్ అయ్యారా ఆంటీ? మీకు తెలియకుండా నేనే ప్లాన్ చేస్తానే. నీ ఫేస్ చూస్తుంటే ఏదో ట్రై చేసినట్టే అనిపిస్తుంది. ప్లాన్లు వేయడమేనా నా పని? నాకు వేరే పని లేదనుకుంటున్నారా? నిజం చెప్పండి ఆంటీ, మీరు ఏదో చేశారు కదా. నీ మీద ఒట్టే, నేనేం చేయలేదు. నీ మీద ఒట్టేసి చెప్పవే. ఏంట్రా, నా మీద నమ్మకం లేదా మీకు? అంతేరా, నేనైతే మిమ్మల్ని నమ్మాలి, మీరు మాత్రం నన్ను నమ్మరు. మరి అంతగా ఏం ఆలోచిస్తున్నారు మీరు? వచ్చే సంవత్సరం ఎలాగైనా నేను ఉట్టి కొట్టాలి. అయితే వచ్చే సంవత్సరం భూకంపం రావడం పక్కా. వసుగారు, వసుగారు, వసుగారు. ఏంటండి? సుమిత్ర మేడం గారు కాల్ చేశారు. ఏంటో చూడండి. హలో మేడం. ఒక్కసారి ఆఫీస్కి వస్తావా వసు? ఏమైంది మేడం? మన ఆఫీస్ మీద ఐటీ దాడులు జరగబోతున్నట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఫైల్స్ అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి, కానీ ఎక్కడైనా తెలియకుండా తప్పు జరిగితే ఇబ్బంది అవుతుంది కదా. అవును మేడం, మన కంపెనీకి చెడ్డ పేరు వస్తుంది. నువ్వేమీ అనుకోకపోతే ఒకసారి ఆఫీస్కి వస్తావా వసు? ఫైల్స్ చూడాలి. ఇది నా రిక్వెస్ట్ మాత్రమే. అయ్యో, తప్పకుండా వస్తాను మేడం. మీరు రిక్వెస్ట్ చేయడం ఏంటి? ఆర్డర్ వేయండి. ఈరోజు హాలిడే కదమ్మా, నిన్ను ఇబ్బంది పెడుతున్నానేమో అని. అదేం లేదు మేడం, 5 minutesలో బయలుదేరుతాను. చాలా థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్స్. ఏవండి, మేడం గారు ఆఫీస్కి రమ్మంటున్నారు, నేను వెళ్ళొస్తాను. వసుగారు, నేను మీతో పాటు వస్తాను, మీకు తోడుగా ఉంటుంది. ఫైల్స్ నేను చూస్తాను కదా వదినా, మళ్ళీ వసుని పిలవడం ఎందుకు? నువ్వు రాసిన లెక్కల గురించే నా భయం చలపతి. అకౌంట్స్లో 25 లక్షలు తేడా వచ్చింది. దాని గురించి నీ సమాధానం లేదు. అలాంటి తప్పులు ఇంకెన్నున్నాయో, అందుకే వసుని చెక్ చేయమంటున్నాను. అంటే నా మీద నమ్మకం లేదా వదినా? నువ్వు తెలిసి తప్పు చేశావు అనడం లేదు చలపతి. తెలియకుండా తప్పులు జరిగుండొచ్చు కదా. వసు అయితే అంతా సరిచేస్తుందని రమ్మంటున్నాను. అది సరిచేయడం కాదు, నా మెడకు ఉరి బిగిస్తుంది. ఆల్రెడీ దొరికిపోయాను, ఇంకెన్ని తప్పులు బయటపడతాయో ఏంటో. అక్కా, అక్కా. ఏంటి వసు? మేము ఆఫీస్ దాకా వెళ్ళొస్తాము. ఇప్పుడు ఆఫీస్ ఏంటి వసు? ఈరోజు సెలవు కదా. మేడం గారు పిలిచారు వదినా, ఏదో ఇంపార్టెంట్ వర్క్ ఉందంట. నేను వసు గారికి తోడుగా వెళ్తున్నాను. నన్ను కూడా రమ్మంటావా? రమ్మంటావా అని అడుగుతారేంటండి? ఇంట్లో మీకేం పనుంది, వెళ్ళండి. అవసరం లేదక్కా, ఆఫీస్ ఫైల్స్ ఏవో చూడాలట. 1 hourలో తిరిగి వచ్చేస్తాము. ఎంతో ముఖ్యమైన పని అయి ఉంటే తప్ప హాలిడే రోజు మేడం గారు ఆఫీస్కి రమ్మని చెప్పరు. త్వరగా రెడీ అయ్యి వెళ్ళండి. ఓకే అన్న, నేను వెళ్ళి రెడీ అయ్యి వస్తాను. వసు అంటే మీ మేడం గారికి బాగా నమ్మకం వచ్చింది కదండి. మరి వసు అంటే ఏమనుకున్నావు? దాదాపు మేడం గారికి మొదటి కూతురుతో సమానం. ఇక అభి అంటే మేడం గారికి ఎంతో గౌరవం. ఆ ప్రేమకి గౌరవానికి అభి వసూలు అర్హులండి. విన్నారా? సుమిత్రాదేవి గారు వసుని అభిని ఆఫీస్కి రమ్మన్నదట. అక్కని బావని ఆఫీస్కి పిలిపించుకోవడం ఏంటి? ఈ వసు అభిలు ఆవిడ గారి పాలిట దేవత దేవుడు కదే. ఆవిడ గారు వీళ్లను నెత్తి మీద పెట్టుకుంటోంది.
ఇంకొన్నాళ్లు పోతే ఆఫీసులో వీళ్ళు ఆడిందే ఆట పాడిందే పాట అవుతుంది. అవును అఖిల్, ఆఫీస్లో మన ఇంపార్టెన్స్ తగ్గిపోతుంది. అక్క బావలే హైలైట్ అయిపోతున్నారు. ఇలా అయితే కష్టం. మనం ఏం చేసామని ఆఫీస్లో హైలైట్ అవడానికి, ఇంపార్టెన్స్ ఉండడానికి? అన్నయ్య వదిన ఆవిడ ప్రాణాలు కాపాడారు, అందుకే వాళ్ళకంత గౌరవం. పోయి నీతో చెప్పాను చూడు, మా చెప్పుతో మేం కొట్టుకోవాలరా. ఈ మధ్య నువ్వు మరీ పాజిటివ్ అవుతున్నావు అఖిల్. ఇంట్లో ఎలాగూ తప్పదు. ఆఫీస్లో మనం అభి అన్నయ్యకు వసు వదినకు నెగిటివ్గా ఉన్నామంటే మనకి జాబ్స్ ఉండవు. అది గుర్తుపెట్టుకోండి. వీధిన పడాల్సి వస్తుంది మనం.